హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిఎల్జీ స్పోర్ట్. ఈరోజు వీడియోలో ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే అంటే టాటా ఐపీఎల్లో బిగ్గెస్ట్ రైవల్రీ మ్యాచ్ ప్రివ్యూ తెలుసుకుందాం అండ్ డీటెయిల్డ్ మ్యాచ్ అనాలిసిస్ తెలుసుకుందాం. సో వీడియోలోకి పోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఐపీఎల్కి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా వస్తాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం ఫస్ట్ పిచ్ రిపోర్ట్తో స్టార్ట్ చేద్దాం. ఈ మ్యాచ్ చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఈ పిచ్ స్పిన్నర్స్కి బాగా హెల్ప్ చేస్తుంది. స్పిన్నర్స్కి సూపర్ పిచ్. ఫస్ట్ 2-3 ఓవర్స్ పవర్ ప్లేలో ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. దాని తర్వాత స్పిన్నర్స్ గేమ్లోకి వస్తారు. స్పిన్నర్స్కి ఆడే బ్యాట్స్మెన్స్ ఉంటే ఈ పిచ్ పైన ఈజీగా 180 to 200 కొట్టవచ్చు. అండ్ ఈ పిచ్లో 90% సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ వస్తుంది. నెక్స్ట్ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ స్టాట్ చూస్తే టోటల్గా చెన్నై వర్సెస్ ఆర్సీబీ 33 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఆర్సీబీ 11 మ్యాచెస్ గెలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ 21 మ్యాచెస్ గెలిచింది. అంటే క్లియర్గా చెన్నై సూపర్ కింగ్స్ డామినేషన్ చూపిస్తుంది ఐపీఎల్లో. అండ్ ఈ మ్యాచ్లో ప్లేయర్స్ టు వాచ్అవుట్ చూస్తే ఆర్సీబీ నుంచి విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్ అండ్ జాష్ హెజల్వుడ్. నెక్స్ట్ సిఎస్కే నుంచి ఇంపార్టెంట్ ప్లేయర్స్ చూస్తే రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్ అండ్ రుతురాజ్ గైక్వాడ్. వీళ్ళే చెన్నై సూపర్ కింగ్స్ కీ ప్లేయర్స్. అండ్ ఆర్సీబీ నుంచి కూడా విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్. ఆర్సీబీ మ్యాచ్ గెలవాలన్నా మ్యాచ్ ఓడిపోవాలన్నా వీళ్ళే రీజన్ అయి ఉండాలి. చెన్నై సూపర్ కింగ్స్కి కూడా వాళ్ళ స్పిన్నర్సే వాళ్ళ బలం. అశ్విన్, నూర్ అహ్మద్ మిడిల్ ఓవర్స్లో చాలా ఇంపార్టెంట్ బౌలర్ సిఎస్కేకి. అండ్ నెక్స్ట్ ఈ మ్యాచ్లో ఎక్స్ ఫ్యాక్టర్ ఆఫ్ ద టీమ్ ఎవరో చూద్దాం. అంటే గేమ్ చేంజింగ్ ప్లేయర్ ఎవరు. ఆర్సీబీకి జాష్ హెజల్వుడ్ కావచ్చు నేను అనుకుంటున్నా. అండ్ సిఎస్కేకి నూర్ అహ్మద్ కావచ్చు. అండ్ నెక్స్ట్ ఈ మ్యాచ్లో జరిగే మ్యాచ్అప్స్ చూస్తే పవర్ ప్లేలో ఖలీల్ అహ్మద్ వర్సెస్ ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ వర్సెస్ రవీంద్ర జడేజా. అండ్ మిడిల్ ఓవర్స్లో రజత్ పాటిదార్ వర్సెస్ ఆర్ అశ్విన్. ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్స్ ఇవి. అండ్ సిఎస్కే నుంచి రచిన్ రవీంద్ర వర్సెస్ జాష్ హెజల్వుడ్, శివం డూబే వర్సెస్ కృణాల్ పాండ్యా చూడొచ్చు. చూద్దాం ఎవరిని డామినేట్ చేస్తారు. సో ఎట్ లాస్ట్ బోత్ టీమ్స్ ఫైనల్ ప్లేయింగ్ 11 తెలుసుకుందాం. సిఎస్కే 11 చూస్తే రచిన్ రవీంద్ర అండ్ రాహుల్ త్రిపాఠి ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ రుతురాజ్ గైక్వాడ్, శివం డూబే, దీపక్ హుడా, శామ్ కరన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, ఆర్ అశ్విన్, నూర్ అహ్మద్, నేథన్ ఎలిస్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఖలీల్ అహ్మద్ వస్తాడు. నెక్స్ట్ ఆర్సీబీ 11 చూస్తే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడికల్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, టీమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, జార్జ్ హెజల్వుడ్, సుయాష్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్గా యష్ దయాల్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ రెండు టీమ్స్ కూడా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. కాకపోతే చెన్నై మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్గా కనిపిస్తుంది. మిడిల్ ఆర్డర్లో ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. కాకపోతే చెన్నై స్పిన్ బౌలింగ్ అటాక్ మాత్రం సూపర్ ఉంది. సో లెట్స్ సీ ఆర్సీబీ వర్సెస్ చెన్నై ఈ బిగ్గెస్ట్ రైవల్రీ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో, ఎవరిని డామినేట్ చేస్తారో. ఎంతోమంది ఇండియన్ ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు ఈ మ్యాచ్ కోసం. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఇది. మోస్ట్ వ్యూయర్షిప్ అయ్యే మ్యాచ్ ఇది ఐపీఎల్లోనే. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ నా ప్రెడిక్షన్ వచ్చేసి ఈ మ్యాచ్ ఎందుకో ఆర్సీబీ గెలుస్తుంది అనిపిస్తుంది. కొంచెం సిఎస్కే బ్యాటింగ్ వీక్ ఉంది ఈసారి. సో లెట్స్ సీ. నేనైతే ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.